హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది సండే రోజు అయితే నేను కొంచెం లేట్గా లేచిననమాట. ఫస్ట్ లేవడంతో మా పిల్లల సాక్సులు గిట్లా పిండుతున్నా. రాత్రే నానబెట్టుంటుంది సర్ఫ్లో. ఇంకా స్కూల్ బ్యాగ్స్ అట్లాగే బాస్కెట్లు ఉంటాయి కదా, టిఫిన్ బాక్స్ ఇట్లా పెట్టుకపోయేటి అవన్నీ పిండేస్తున్నాను అనమాట. సండే ఇంకా నైట్ నానబెట్టేసరికి మంచిగా నానిపోయినాయి, నీట్గా మురికైతే పోతుందనమాట. ఫస్ట్ లేవడంతో ఇక్కడ నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా లేట్గా 9 o'clockకి లేచిన అనమాట. లేచి ఇంకా అవన్నీ విండేసి నేనైతే బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అసలు దోశ పిండి, ఇడ్లీ పిండి ఇట్లా ఏం లేకుండే అనమాట. ఏం చేయాలని ఆలోచించిన. అయితే కొంచెం చల్లన్నం ఉండే, మమ్మీ ఎగ్ రైస్ అన్నారు పిల్లలు. సరే అని ఇంక ఎగ్ రైస్ వేసిన వాళ్ళకు. మా వారేమో పొద్దున్నే గుడికి వెళ్ళిండనమాట. ఆయన లేడింగ్, ఆయన ఎట్లాగో బయట తింటాడని అర్థమైంది. వాళ్ళకైతే ఎగ్ రైస్ వేసి ఇచ్చిన. ఇంకా నేనైతే చాయ్ పెట్టుకొని సంక్రాంతి పండుగ మురుకులు తెచ్చుకున్నాం కదా, ఇన్ని రోజుల దాకా వచ్చినాయి అనమాట. ఇంకా అవైతే నేను చాయ్లో వేసుకొని తింటున్నా. మీకు ఇట్లా చాయ్లో మురుకులు వేసుకొని తినడం ఇష్టమా లేదా అని కామెంట్ చేయండి. నాకైతే ఇష్టము, కానీ ఎక్కువ తినను. ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఇంకా ఏం లేదు అనే సిచ్యువేషన్లో ఇట్లా ఉంటే తింటా అన్నమాట. ఇప్పుడైతే ఇంకా నేను టిఫిన్ చేయడానికి ఏం లేదు, ప్లస్ ఇంకా లేటు కూడా అయ్యింది చాలా. సరే అని ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను అనమాట. ఇంకా తిన్న తర్వాత నేనైతే ఇల్లులన్నీ నీట్గా తుడుచుకుంటూ వస్తున్నా. ఇంకా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేస్తేనే మిగతా పని చేయబుద్ధి అవుతుంది కదా. ఇంకా అందుకని ఫస్ట్ అయితే ఇల్లు నీట్గా తుడుచుకొని వస్తున్నాను అనమాట. ఇంకా ఈలోపు పిల్లలు ఇద్దరు బెడ్ మీద కూర్చొని చదువుకుంటున్నారు. పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా దానికోసమని హోంవర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ రాపిస్తున్నారనమాట. ప్రిన్సిపాల్ మేడం ఇట్లా కరెక్షన్ చేస్తారు. అందుకోసమని ఇంకా హోంవర్క్స్ అలాగే రివిజన్ వర్క్స్ అని ఇదని చాలా ఇస్తున్నారు. ఇంకా ఎట్లాగో మంచిగా నిద్రపోయారు కదా 9-10 గంటల దాకా. ఇప్పుడైతే లేచి ఇంకా చదువుకున్నానా, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పిన. ఇంకా పిల్లలైతే హోంవర్క్స్ రాస్తున్నారు, ఇంకా చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఇంకా పని చేస్తున్నా, నేనైతే ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నా, ఊడ్చి. ఇంకా వాళ్ళ పైన కూర్చుంటేనే నాకు పని చేసుకొస్తుంది అనమాట. అందుకని ఇంకా వాళ్ళని పైన కూర్చొని చదువుకున్నాను. తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి అని చెప్పాను. సో ఇంకా అలా అనమాట. సండే రోజు అయితే కొంచెం లేట్గా అవుతుంటాయి పనులైతే. మా వారు గుడికి వెళ్ళిందని చెప్పినా కదా, అంతకుముందు మన ఇద్దరం వెళ్దాము అని చెప్పిండు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో, ఇంకా పొద్దుగాల నువ్వేమొద్దులే నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నా అని అన్నాడు. సరే అని ఇంకా నేను అట్లనే లేటుగా లేచిన అనమాట. ఇక పొద్దుగాల ఆయన మబ్బుల 5:30కో 6 గంటలకో లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయిండు. ఇంకా మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. మేమైతే ఇంక అట్లనే పడుకొని ఉండినాం. తను వెళ్ళిండు కదా అని చెప్పేసి ఇంకా పొద్దుగాల లేచి చేసేది ఉందని ఇంకా నేను అట్లా లేట్గా లేచిన అనమాట. లేచి ఇంకా మిగతా పనులు అయితే నెమ్మదిగా చేసుకుంటున్నాం. ఇంకా ఆయన ఎట్లాగో వచ్చేసరికి చాలా లేట్ అయ్యిద్ది అన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయటనే చేస్తాడు కదా, అందుకని ఇంకా మేము నిమ్మలంగా లేచినాం అనుకోరాదు. కిచెన్ కౌంటర్ మీద నైట్ తోమిన గిన్నెలు ఉండే, అవన్నీ సర్దేసిన. తర్వాత ఇంకా మా వారు వచ్చింది చూడండి, చికెన్ అక్కడనే కట్ చేయించుకొని తీసుకొచ్చిండు. ఇది నాటుకోడి. గుడి దగ్గర ఎక్కువ నాటుకోళ్ళు, మేకలు ఇలాంటివే కట్ చేస్తుంటారు కదా అమ్మవారి దగ్గర. ఇంకా మా వారు బాయిలర్ కోడి కట్ చేసుకురాకుండా నాటుకోడి తీసుకొని వచ్చిండనమాట. ఇంకా తనకు అది ఇష్టం అనమాట, నాటుకోడి. యాక్చువల్గా అది కూడా ఫామ్లోనే పెరుగుతుంది, కానీ ఇంకా అది నాటుకోడి అని అంటారు కదా. ఇంకా ఊర్లలో మంచిగా స్వేచ్ఛగా తిరిగినదా నాటుకోడి బాగుంటుంది, కానీ ఇలా ఫామ్లో పెరిగింది బాయిలర్ కోడి టేస్టే ఉంటుంది అనమాట. కర్రీ అంత ఏం అనిపించదు. ఇక కానీ మా వారేమో ఇంకా నాటుకోడే అని కట్ చేసుకొని తీసుకొని వచ్చిండు. చూడండి, ఇక్కడ నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెడితే మా పెద్దోడు వచ్చి మంచిగా ఆనియన్స్ తీసుకొని తింటాడు అనమాట. వాడికి చాలా ఇష్టం ఇలా కట్ చేసిన ఆనియన్స్ వచ్చి తినడము. అదేం టేస్టో ఏమో కానీ ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసినా మమ్మీ నాకు స్మెల్ వస్తుంది అక్కడ దాకా, నేను వస్తున్నా తినడానికి అని చెప్పి మరి వచ్చి తింటాడు. రోజు పొద్దుగాల నేను కూర కోసం అని ఆనియన్స్ కట్ చేసి పెడతా కదా, ఇంకా వాడు బ్రష్ చేసుకొని రాగానే ఆనియన్స్ తీసుకొని తింటాడనమాట. మళ్ళీ ఇట్లా ఏరుకొని తీసుకుంటాడు, ఎందుకో ఏమో. మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా ఇట్లనే ఆనియన్స్ తింటారా అనేది కామెంట్ చేయండి. మా పెద్దోడైతే తింటాడు. ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టిన తర్వాత చికెన్ అయితే పొయ్యి మీద వేసిన. ఒక పక్క చికెన్ ఉడుకుతుంది, ఇంకా నేను పొద్దుగాల చాయ్ తాగినాయి, అట్లనే పిల్లలు ఎగ్ రైస్ తిన్నారని చెప్పినాయి. అవన్నీ కొన్ని ఉండే గిన్నెలు అవన్నీ అయితే తోమేస్తున్నా. ఇంకా
సండే రోజు లేట్గా లేచినా పని తొందరగా అయినట్టు అనిపించింది నాకు. బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏం చేసేది ఎక్కువ లేదు కదా, ఓన్లీ మా పిల్లలకి నైట్ అన్నం ఎగ్ రైస్ చేసినా నేనేమో చాయ్ పెట్టుకుని తాగిన అంతే. అందుకే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే పనులు ఉన్నాయనుకోండి, చపాతీనో పూరీనో దోశనో ఇలాంటివి ఉంటే పని మస్తు లేట్ అయిపోయేది. అయిపోయేసరికి ఇంకా వంట ఇట్లా చేసేసరికి అట్లనే నేను అన్నం కూడా మామూలు రైసే వండుతాను అనమాట. బగారా అన్నము ఇలాంటివి ఎక్కువ వండుతాను కానీ ఎక్కువ వండను. ఎందుకంటే మా పిల్లలు బగారా అన్నం వండితే ఎక్కువ తినరనమాట. వైట్ రైస్ అయితేనే మంచిగా తింటారు. ఇంకా అందుకని నార్మల్గా వైట్ రైసే వండి చికెన్ కర్రీ అయితే వండుతున్నా అంతే. సింపుల్గా సండే రోజు అయితే ఇవే అనమాట మా స్పెషల్స్. ఇంకెక్కువ ఏం చేసుకోలేదు. ఆ చేసిన చికెన్ కర్రీనే అయిపోలేదన్నమాట, నెక్స్ట్ డేకి కూడా వచ్చింది. ఎందుకంటే మా వారు మధ్యాహ్నం లంచ్కి రాలేదు. ఆయన వచ్చిండు, వచ్చి ఆ చికెన్ ఇచ్చి ఇంక మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా పిల్లలు నేనే ఏం తింటాను చెప్పండి. మా పిల్లలు మామూలు చికెన్ అయితేనే తింటారనమాట. ఈ నాటుకోడి ఇలాంటివి అస్సలు తినరు. ఇంకా వాళ్ళు ఏదో అట్లా గ్రేవీ వేసుకొని కొంచెమే తిన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా, మళ్ళీ వాళ్ళు కూడా ఏం తినలేదు. మా వారేమో నైట్ వచ్చిర్రు కానీ తను కూడా నైట్ ఎక్కువ తినాడనమాట. సో ఇంకా అందుకనే నెక్స్ట్ డే కూడా మాకు చికెన్ కర్రీ వచ్చింది. నేను నెక్స్ట్ డే ఇంకా ఒక చారు ఒకటి చేసేసిన అయిపోయింది. ఇంకా అంతే అనమాట. ఇట్లా సింపుల్గా చేసుకుంటుంటాను చూడండి. ఇంకా గిన్నెలు దోమేలోపు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ చికెన్ కర్రీని ఎలా వండాలనేది షార్ట్ వీడియోలో పెడతాను. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఎలా వండుకోవచ్చు. నేను ఈసారి కుక్కర్లో వండాను అనమాట. ఎప్పుడైనా నార్మల్గా గిన్నెలోనే వండేదాన్ని. సరే ఈసారి ఒకసారి కుక్కర్లో ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి నేనైతే కుక్కర్లో వండిన. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా చెప్తున్నా, మస్తు వచ్చిందనమాట. నాకు ఊర్లో తింటే మన నాటుకోడి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపించింది. ఫామ్లో పెరిగిన కోడి అంతా మామూలుగానే ఉంటుంది కదా అనుకున్నా, కానీ మంచిగా వచ్చింది. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తిన్నారు. కాకపోతే గ్రేవీతోనే తిన్నారనమాట. ఇంకా చూడండి, నేనైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయి మా పిల్లలకి ఇట్లా అందరం కలిసి కూర్చొని తింటున్నా. మా వారైతే లంచ్కి రావట్లేదని చెప్పాను కదా, తనకు బయట ఏదో ఫంక్షన్ ఉందని తను బయటనే తిన్నాడు. ఇంకా పిల్లలు మేమే తింటున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, ఇప్పుడిప్పుడే మంచిగా వ్యూస్ వస్తున్నాయి, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీకు నచ్చినట్లయితే బాగుందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది కదా నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఇంకా ఎలా పెట్టాలి అనేది. సో మీరైతే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా తిన్న తర్వాత అంటే వంట చేసుకుంటూనే నేను మిషన్లో బట్టలు కూడా వేసి ఉంటున్నాను అనమాట. అయిపోయినాయి, తీసి ఎండేస్తున్నా. పొద్దున సాక్స్లు అవన్నీ విండినాయి కదా, అవన్నీ సాక్స్లు ఇట్లా నేను మిషన్లో వేయను, చేయి మీదనే విండుతా. నాకు ఎందుకో నచ్చదనమాట సాక్స్లు ఇట్లా మిషన్లో వేసి పిండడము. బట్టలు బకెట్లు వేసుకొని బయటకు వస్తున్నా తీసుకొని. ఇంకా చూడండి మా చిన్నోడు ఏం చేస్తున్నా అని అప్పటి నుంచి అసలు సైలెంట్గా ఉండి ఏం చేస్తున్నా అని చూస్తున్నా. ఏదేదో ప్రయోగాలు అయితే చేస్తుండే ఫ్రెండ్స్. ఇవన్నీ నా ట్రైపాడ్స్ అనమాట. నాకు ఇప్పటిదాకా ₹1 వచ్చింది లేదేమో, కానీ నేనైతే ట్రైపాడ్లు ఎన్ని యూజ్ చేశానో అసలు అన్నీ డూప్లికేట్ అనమాట. ఊకనే పాడైపోవడం అట్లా జరిగేది. ఇంకా అవన్నీ నేను పక్కకు పెట్టేసిన. మా పిల్లలు ఇక వాటితోనే ఆట ఆడడం మొదలుపెట్టారు చూడండి. ఇంకేదేదో దాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. రాకెట్ అంటాడు ఓసారి ఇది అంటాడు, ఓసారి అది అంటాడు. ఇక వాడు ఇష్టం ఉన్నట్టు అట్లా చేసుకుంటుండ అనమాట. వాటిని ముక్కలుగా చేసేసిండు అసలు. ఏ పాటుకు ఆ పాటు తీసేసి దాన్ని ఆగమాగం చేసి ఇంకా వాడు ఇష్టం ఉన్నట్టు చేస్తుండనమాట. ఇంకా అంతకు ముందు రోజు ఎండేసిన బట్టలు ఉండే, అవి తీసి అయితే మా చిన్నోడికి ఇచ్చిన, ఇంట్లో పెట్టిరా పునానా అని. తర్వాత ఇంకా నేనైతే మిగిలిన బట్టలు అయితే ఎండేస్తున్నా. మా వారివి పిల్లలే కలిపి ఒక దగ్గర వేస్తాను అనమాట. ఇంకా అట్లనే మా వారు పిల్లలు వేసుకున్న బనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ సపరేట్గా వేస్తూ ఉంటా. తెల్ల బట్టలు కదా, ఇంకా మళ్ళీ వేరే బట్టలతో వేస్తే మళ్ళీ మురికి అయిపోతాయి అని చెప్పేసి అట్లా సపరేట్ వేసి అన్నీ ఒకసారి అయిపోయాక ఎండేస్తాను అనమాట. ఇక అట్లా బట్టలు ఎండేయడం అయితే వస్తుంది. ఇంకా నేను ఒక పక్క బట్టలు ఎండేస్తుంటే గాలి వస్తుందని చిన్న క్లిప్స్లు పెడుదురా అంటే మా చిన్నోడు వచ్చి క్లిప్స్ అయితే పెడుతున్నాడు చూడండి. ఇంకా నాకు బాగా హెల్ప్ చేస్తాడనమాట పనులలో. ఇద్దరు హెల్ప్ చేస్తారు, కానీ చిన్నోడైతే ఎక్కువ హెల్ప్ చేస్తాడనమాట. నేను పని చేస్తుంటే వాడు చూడలేడు, మమ్మీ నేను నీకు ఏమైనా హెల్ప్ చేయాలా అని వచ్చి మరీ చేస్తుంటాడు. పెద్దోడు కూడా చేస్తాడు, కానీ ఇంకా వాడు చెప్తేనే చేస్తాడనమాట. ఇది చేయి నాన్న అంటే అదే చేస్తాడనమాట. సో ఇంకా చూడండి, వాడిదైతే ఏదో ప్రయోగం అయితే చేయడం అయిపోయింది. అక్కడ పెట్టుకున్నాడు. చూద్దురా మమ్మీ చూద్దురా ఎట్లా చేసిందో చూద్దురా అని ఊరికే పిలుస్తూ ఉండే. ఇంకా నేనైతే వచ్చి చూసిన.
చాలా బాగా చేసినావు చిన్న అని చెప్తే వాడికి ఒక హ్యాపీనెస్ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు కూడా బాగా నచ్చింది నిజంగానే. అందుకనే బాగా చేసినావు చిన్న, మంచిగా చేసినావు, ఈసారి ఇంకా మంచిగా ట్రై చెయ్యి అని చెప్పిన. సరే మమ్మీ అన్నాడు. ఇప్పుడైతే అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసి చదువుకోండి నాన్న, మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, పెండింగ్ హోంవర్క్స్ ఉంటే చేసుకోండి అని చెప్పిన. సో ఇక దాంతో కొద్దిసేపు ఆడిరు. తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేసిరు అనమాట. ఇంకా వాళ్ళు ఒక పక్క చదువుకుంటున్నారు, నేనైతే బట్టలు కొన్ని మడత పెట్టాల్సినవి ఉంటే మడతేసి అక్కడ సర్దుతున్నాను అనమాట. సండే వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. సింపుల్గా నేనైతే కొంచెం అక్కడక్కడ తీసిన అనమాట. పని కూడా ఏం లేదు, ఇంక ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఇంకా సింపుల్గా ఇలా అయితే గడిచిపోయింది సండే రోజంతా. బట్టలు గిట్ల అన్నీ మడతేయడం అయిపోయేసరికి ఇంకా అవన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్దేసరికి ఈవినింగ్ అయింది. ఇంక ఈవినింగ్ అయితే నేను ఛాయ్ పెట్టుకొని తాగిన, పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటున్నా, నేను బయట కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా నేనైతే టీ తాగాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సండే వ్లాగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.